ధనుష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా. అయితే ధనుష్ గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రయాన్. అయితే రయాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే రయాన్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే రయాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే రయాన్ మూవీతో ధనుష్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ధనుష్ గారు రయాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీతో మన ముందుకు వస్తున్నారు ధనుష్ గారు. చూడాలి ధనుష్ గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ధనుష్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు ధనుష్ గారు. చూడాలి ధనుష్ గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ కుబేరా మూవీలో ఇంకొక హీరోగా యాక్ట్ చేస్తున్నారు నాగార్జున గారు. అయితే నాగార్జున గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ నాసామిరంగా. అయితే నాసామిరంగ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే నాసామిరంగ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే నాసామిరంగ మూవీతో నాగార్జున గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నాగార్జున గారు నాసామిరంగ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీలో యాక్ట్ చేస్తున్నారు నాగార్జున గారు. చూడాలి నాగార్జున గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నాగార్జున గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు నాగార్జున గారు. చూడాలి నాగార్జున గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కుబేరా మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగ్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ధనుష్, నాగార్జున, రష్మిక మందన ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే కుబేరా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శేఖర్ కమల గారు. అయితే శేఖర్ కమల గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ లవ్ స్టోరీ. అయితే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే లవ్ స్టోరీ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయింది. అయితే లవ్ స్టోరీ మూవీతో శేఖర్ కమల గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శేఖర్ కమల గారు లవ్ స్టోరీ మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు శేఖర్ కమల గారు. చూడాలి శేఖర్ కమల గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శేఖర్ కమల గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి కుబేరా మూవీతో శేఖర్ కమల గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కుబేరా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే పుష్ప 2 మూవీలో పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అయితే ఈ పుష్ప 2 మూవీతో దేవిశ్రీ ప్రసాద్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. చూడాలి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. చూడాలి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ కుబేరా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ కుబేరా మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగ్.
అయితే సునీల్ నారంగు గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ మామా మశ్చంద్ర. అయితే మామా మశ్చంద్ర మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే మామా మశ్చంద్ర మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే మామా మశ్చంద్ర మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే సునీల్ నారంగు గారు మామా మశ్చంద్ర మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సునీల్ నారంగ్ గారు. చూడాలి సునీల్ నారంగు గారికి ఈ కుబేరా మూవీతో అయినా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సునీల్ నారంగు గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు సునీల్ నారంగు గారు. చూడాలి కుబేరా మూవీతో సునీల్ నారంగు గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కుబేరా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ చావా. అయితే ఈ చావా మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే చావా మూవీ రిలీజ్ అయ్యే చాలా పెద్ద హిట్ అయింది. అయితే చావా మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రష్మిక మందన గారు చావా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ఈ కుబేరా మూవీతో కూడా తనకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రష్మిక మందన గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ కుబేరా మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రష్మిక మందన గారు. చూడాలి కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందన గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కుబేరా మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఈ మూవీ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ కుబేరా మూవీలో డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక ఒక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కుబేరా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కుబేరా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే కుబేరా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు. అయితే కుబేరా మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ కుబేరా మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ కుబేరా మూవీ ట్రైలర్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తాము అని అంటున్నారు మూవీ టీం. అలానే ఈ కుబేరా మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ మూవీ అవుతుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే కుబేరా మూవీతో నాగార్జున గారికి, ధనుష్ గారికి, ఇంకా రష్మిక మందన గారికి ఈ కుబేరా మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.